స్టూడెంట్లకు చదువు చెప్పే టీచర్లు అంటే ఎంత బాధ్యతతో ఉండాలి. మీదికెళ్ళి అసొంటి టీచర్లకు మొత్తం పెబ్బైన ప్రిన్సిపాల్ అంటే ఇంకెంత బాధ్యతతో ఉండాలి. అసొంటిది అమ్మా నాయనలకి దూరంగా హాస్టల్ ఉంటున్న ఆడపిల్లల కాలేజీ ప్రిన్సిపాల్ అంటే ఇంకా డబల్ బాధ్యతతో ఉండాలి. కానీ చూడుర్రి కథ ఏందో. ఈ పిల్లలు బీర్వదీశేమో చూయిస్తురు. చూపిర్రా బుజ్జి. జరగమ్మా ఒకటే ఓషిని కథ సల్లగుండా బీర్లు మరి ఆడపిల్లలుండే కాడ గా బీర్లు ఎక్కడవనంటే హాస్టల్లల్లా కేర్ టేకర్ తోని కలిసి ప్రిన్సిపాల్ శైలజ అనేట ఆమె బీర్లు తాగుతుంది అనుకుంటా స్టూడెంట్ ఆడపిల్లలు లొల్లి చేసిర్రు. ఇట్లా సూర్యాపేట జిల్లా బాలెంలున్న గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలైన ముచ్చటిది. ఎప్పటి సందో అనుమానం ఉండేనట వీళ్ళకు. కానీ నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి రూమ్ సీజ్ చేసి మీడియోలను పిలిచి చూయిస్తందుకు బీర్వదీసి చూస్తే బీర్లు వెళ్ళినాయట. గిట్లా మంచిగానే స్టాకే తెచ్చి పెట్టుకున్నట్టుందిగా మేడము. కేఎఫ్ లైట్ దొరికినట్టున్నాయి. వేరే బ్రాండ్లతోని అడ్జస్ట్ అవుతుంది పాపం. ప్రిన్సిపల్ ఊకే దాగుడే కాకుండా రోజు మమ్మల్ని కొడతది. మా ఇంటోళ్ళు అమ్మా నాయన వచ్చినా మంచిగా మాట్లాడది. చూసి మా కోపికే చచ్చిపోయింది అనుకుంటా ఇగో గిట్లా చెప్పబట్టి రిల్లు పాపం. మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్ అసలు? అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్. కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్ అమ్మాయిలు? అసలు ఇది ఆఫీసర్లు వచ్చి అస్సలు ముచ్చటాడుచుకొని అన్ని రాసుకొని పోయిరట. కానీ చూసిర్రా అమ్మ నాయనలకు దూరంగా ఉంటున్న ఆడపిల్లల్ని ఆమె సొంత పిల్లల లెక్క చూసుకోవాల్సింది పోయి బీర్లు గుద్ది అటెనక పిల్లల్ని గుద్ది చంపుతుందంటే ఏమనాలిగా? ఇప్పుడు ముచ్చటంతా బయటికి వచ్చింది కదా, ఇక ఉంటది గాని మేడానికి.